తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మన హిందూ సంప్రదాయాలలో మనకున్నటువంటి పండుగలలో చెప్పుకోదగినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ అక్షయ తృతీయ. అక్షయము అంటే నశించినది అని అర్థంగా పండితులు చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు చేసేటువంటి దానాలు, పూజలు ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తాయని పురాణాలు కూడా చెప్తున్నాయి. అయితే ఈ అక్షయ తృతీయ ఏ రోజు చేసుకోవాలి? ఏప్రిల్ 19న చేసుకోవాలా, లేకపోతే 20వ తారీఖున చేసుకోవాలా అన్న కన్ఫ్యూజన్ చాలా మందిలో నెలకొని ఉంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు ఎటువంటి దానాలు నిర్వహించాలి, పుణ్యఫలం దక్కాలంటే అసలు ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ సంవత్సరం వచ్చేటువంటి పండుగలన్నీ కూడా, తిథులన్నీ కూడా తగులు మిగులుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ కూడా ఏ పండుగ ఎప్పుడు చేసుకోవాలనే కన్ఫ్యూజన్ ఏర్పడిపోతుంది. అలాగే అక్షయ తృతీయ కూడా ఏప్రిల్ 19 చేసుకోవాలా, 20వ తారీఖు చేసుకోవాలా అనే సందిగ్ధం నెలకొని ఉంది. ఏమంటారు? అక్షయ తృతీయ ఈ సంవత్సరం చాలామందికి కన్ఫ్యూజన్ స్టేటస్లోనే ఉందని చెప్పవచ్చు. ఎందుకనంటే 19వ తారీఖు ఉదయం 10:38 వరకు విధియ వచ్చి ఆ తదనంతరం తదియ ప్రారంభమవుతుంది. దృక్ సిద్ధాంతం ప్రకారం అయితే 20వ తారీఖు ఉదయం 7:28 వరకు ఉంది. అలాగే పాత గణిత పంచాంగం ప్రకారం అయితే 20వ తారీఖు ఉదయం 11:30 వరకు ఉన్నది. గమనించుకున్నట్లయితే చాలామందికి ఏంటనంటే ఈ కన్ఫ్యూజన్లో తెలియకుండా శాస్త్రం అనేటువంటిది పూర్తిగా విచారణ చేయకుండా వాళ్ళకి వాళ్ళే క్యాలెండర్ చూసి అనుకుంటున్నారు. క్యాలెండర్లలో తప్పు ప్రింట్ చేస్తున్నారమ్మా. ఎందుకనంటే ఉదాహరణకి పితృ కార్యక్రమాలు చేసేటువంటి తిథి, ప్రతిరోజు ఒక తిథి ఉంటుంది. ప్రతిరోజు పితృతిథి అని అంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు చైత్రమాసం పౌర్ణమి రోజున ఎవరైనా చనిపోయారు అనుకోండి, పితృతిథి పౌర్ణమి అని అంటే ఒక తిథి చెప్తారు, పితృతిథి పౌర్ణమి ఈ రోజు అని చెప్పి. అలాగే తదియ తిథి పితృతిథి అని చెప్పి 19వ తారీఖు ఉంది. పితృతిథి 19వ తారీఖు, దాన్ని వీళ్ళేం చేశారు, తదియ తిథిని అక్షయ తృతీయ కూడా అదే రోజు అనుకొని చాలామంది భ్రమించేసేసి ఈ అక్షయ తృతీయ 19నే చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి అక్షయ తృతీయ అనేటువంటి పండుగ 20వ తారీఖు చేసుకోవాలి. ధర్మసింధు ప్రకారము చూసుకున్న అనేక మంది జ్యోతిష పండితుల అభిప్రాయ ప్రకారము 20వ తారీఖు రోజునే ఈ యొక్క అక్షయ తృతీయ చేసుకోవాలి. ఈ అక్షయ తృతీయ రోజున అంటే ప్రధానంగా మానవుడు చేయాల్సినటువంటిది దానాది కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు. ఎందుకు? క్షయము కానటువంటిది అక్షయము. కాబట్టి ఏ చిన్న పుణ్యము చేసినా, పుణ్యము అంటే దానము చేసినా, పూజ చేసినా, అర్చన చేసినా, హోమము లేదా యజ్ఞము చేసినా దీని ప్రభావము 1,000,000 రెట్ల ఫలితం అని చెప్పి మనకు యుగ యుగాల నుంచి ఆచరణ పద్ధతిలో ఉంది. పైగా కృతయుగము ఈ రోజునే ప్రారంభమైంది అనేటువంటిది మనకు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పురాణాంతర్గతంగా. ఈ రోజునే పరశురాముల వారు జన్మించడం జరిగింది, వైశాఖ శుద్ధ తృతీయ రోజున. కాబట్టి పరశురాముల వారిని స్మరించుకుంటూ తర్పణాన్ని కూడా విధిగా యముడికి, భీష్ముడికి ఎలాగైతే చేయాల్సిన బాధ్యత ఉందో మరొక వ్యక్తికి మనం చేయాల్సింది పరశురాముల వారికి బాధ్యత మనందరిది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకి ఆయన జన్మించాడు. కాబట్టి 12:30 మధ్యలో ఆ సమయంలో పరశురాముల వారికి తర్పణాది కార్యక్రమాలు సంతానం అనగా తండ్రి ఉన్నవాళ్ళు, తండ్రి లేని వాళ్ళు అందరూ చేయాల్సినటువంటి బాధ్యత, ఇందులో సందేహం లేదు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున మనం చెప్పుకున్న పుణ్యాది కార్యక్రమాలు చేయాలని చెప్పి, ముఖ్యంగా దానాది కార్యక్రమాలు చేయాలి. ఈ రోజు నుంచి ఎండతాపం పెరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి, బ్రాహ్మణులే అని కాకుండా ఎవరికైనా కానీ జలదానం చెయ్యాలి. 5 రూపాయలు పెడితే వాటర్ బాటిల్స్ వస్తాయి. ఒక 100 బాటిల్స్ అంటే 500 రూపాయలు. శక్తి ఉన్నవాడు, మనసుంటే ఖచ్చితంగా అందరికి ఒక 100 మందికి దానం చేస్తే, ఇప్పుడు మీకు చెప్తానంటేనమ్మా, మనము ఎంతసేపటికి కూడా మన జీవితంలో మన కుటుంబం కోసం ఆరాటపడుతూ జీవనం చేస్తున్నాం. కానీ ధర్మం ఏం చెబుతుందంటే మనతో పాటు ఈ భూమి మీద ఉన్నటువంటి చరాచర
సృష్టి అంతా కూడా ప్రాణికోటితో సమానమే కాబట్టి అందరికీ ప్రాణం అనేటువంటిది అనేక జీవరాశుల్లో ఉంది కాబట్టి ఆ జీవరాశికి ముఖ్యంగా 2 రకాల ఆర్తులు ఉంటాయి. అన్నార్తి, దాహార్తి. ఈ 2 తీరితే మిగతా ఏవైనా కానీ పనులు చేసుకోవచ్చు. దాహం వేసినప్పుడు నీరు తాగడం, అలాగే ఆకలి వేసినప్పుడు అన్నం తినడం. ఇవి 2 కూడా ప్రతి ప్రాణి చేస్తుంది. ఈ రెండింటిని మనం ఎవరికైతే మనం దానం చేస్తామో తప్పకుండా వాళ్ళు దానం చేసిన వ్యక్తులలో పుణ్యరాశి పెరుగుతుంది. అటువంటి పుణ్యరాశిని పెంపొందించుకునే అతి కొద్ది అలభ్య పుణ్యతిథులలో మొట్టమొదటిది ఈ అక్షయ తృతీయ. కాబట్టి వీలైనంతగా శక్తి కొలది 100 రూపాయలు పెడితే 20 బాటిల్స్ వస్తాయి. 20 మందికి దారిన పోయే బాటసార్లకి దానం చేయండి. అలాగే అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా అందరూ బంగారం కొనుక్కోవాలనే నెపంతో అప్పు చేసిన బంగారం కొనుక్కునే వాళ్ళు ఉంటారు. నిజంగానే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా, కొని మన దగ్గర పెట్టుకోవడమా, లేకపోతే బంగారం దానం అనేది చేయాలా? చాలా మంది చేసేటువంటిది ఏంటంటే అక్షయ తృతీయ రోజున దానమే అన్నారు, బంగారం కొని దానం చేయండి. ఇప్పుడు బంగారం అనేది కొండెక్కి కూర్చుంది, దాన్ని మనం పట్టుకోలేము. ఒక 1/2 గ్రాము అని అంటే దగ్గర 10,000 ఖర్చు అయిపోతుంది. కాబట్టి 10,000 పెట్టి 1/2 గ్రాము కొనుక్కొని దానం చేయడం కంటే దాన్ని దగ్గర పెట్టుకోవడానికే ఇష్టపడతారు. ఇది వ్యాపారులు వాళ్ళ బిజినెస్ కోసం బంగారం ధర తక్కువగా ఉన్నప్పుడు అమ్మకాలు చేయడం కోసం, జనాలకి బంగారాన్ని అమ్మడం కోసం ఇలాంటి వదంతి సృష్టించారు. కానీ ఏ పురాణంలో కానీ, ఏ శాస్త్రంలో కానీ, వేదంలో కానీ ఈ అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొని ఇంట్లో పెట్టుకోండి అంటే వాళ్ళు ఎలా ఆశ కల్పించారంటే 1 గ్రాము పెట్టినా అది గుడ్లు పెట్టి వచ్చే అక్షయ తృతీయకి 1 కిలో బంగారంగా తయారవుతుంది అని చెప్పి. కానీ వాస్తవానికి అలా లేదమ్మా. బంగారం దానం చేయడం, కాంచనం కర్మ విమోచనం. బంగారాన్ని దానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి, పూర్వజన్మలో చేసినటువంటి కర్మలన్నీ కూడాను తొలగిపోతాయి. అందుకనే బంగారం దానం తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఆలోచించి తీసుకుంటారు. బ్రాహ్మణులు అంత తొందరగా రారు. డబ్బు మీద ఆశ ఉంటే కానీ శాస్త్రం బంగారం గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా బంగారాన్ని దానం తీసుకోరు. ఇది ఎందుకనంటే వారి కర్మని మనం మొత్తం పోతుందమ్మా. బంగారం దానం చేస్తే కర్మ మొత్తం పోతుంది, పూర్తిగా రిఫ్రెష్ అయిపోతాడు మనిషి. ఇక ఈ రోజున చక్కగా కార్యక్రమాలు చేసుకో. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా దానాలు చేస్తారు, కానీ పూజ చేసే అవకాశం కొద్ది మందికే ఉంటుంది. కాబట్టి ఈ రోజున అక్షయమైనటువంటి పుణ్య ఫలితం దక్కాలనే సదుద్దేశంతో 20వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశ్వత హోమం, సుదర్శన హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ రోజున దానాది కార్యక్రమాలు ఏ సమయంలో చేయాలి గమనించుకున్నట్లయితే తదియ మనకు 11 గంటలకి 11:30 ఆ సమయానికి 11:40కో ఎంతో వెళ్ళిపోతుంది. కాబట్టి 11 to 12 శుక్రహోర, మిథున లగ్నం ఉంటుంది. లగ్నంలో గురువు ఉంటాడు. పైగా ఆ రోజు సోమవారం అయింది, రోహిణీ నక్షత్రంతో ఉన్నటువంటిది. హోరాధిపతి అయినటువంటి శుక్రుడితో చంద్రుడు కలిసి 12వ ఇంట ఉంటాడు. చాలా అద్భుతమైన సమయం. దానాది కార్యక్రమాలు కనుక చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా 11 నుంచి 11:40 లోపల దానాది కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచిది. ఈ సమయంలోనే 11 to 11:40 మధ్యకాలంలో గళ్ళ ఉప్పు, పసుపు, అలాగే గోమతి చక్రాలు, అలాగే నక్షత్ర గవ్వలు, ఇవి లక్ష్మీప్రదం అని అంటారు. లక్ష్మీ శంఖం అని కూడా దొరుకుతుంది, మోతీ శంఖం అని. ఇటువంటివన్నీ కూడాను మనం కొనుక్కొని ఇంట్లో కనుక తెచ్చిపెట్టుకుంటే ఖచ్చితంగా ఈ అక్షయ తృతీయ రోజున 11 గంటల నుంచి 11:40 మధ్య కాలంలో శుక్రహోర ఉంటుంది. ఈ సమయంలో దానాది కార్యక్రమాలు చేయడం, అలాగే ఈ సమయంలో వీలైనన్ని వస్తువులు, ఇంతకుముందు చెప్పినటువంటి వీలైనన్ని వస్తువులు మన ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీప్రదము అవుతుంది. ఈ రోజున లక్ష్మి మనకు 1,00,00,000 రెట్ల స్థితిగా మన ఇంట్లో ఉంటుంది. అంటే లక్ష్మి అంటే డబ్బనే కాదమ్మా, సంతోషము, ప్రేమ, ఆప్యాయతలు, దాంపత్య సౌఖ్యము, దంపతుల మధ్య విభేదాలు తొలగిపోతే ఆనందము, సంతోషంతో కూడుకున్న జీవితం 1,00,00,000 రెట్లుగా మన జీవితంలో ఉంటుంది. దీంట్లో ధనము కూడా ఒకటి కాబట్టి డబ్బు వస్తుంది. కానీ ఈ రోజుల్లో లక్ష్మి అంటే డబ్బు, డబ్బు అంటే లక్ష్మిగా తయారైపోయింది. లక్ష్మి అంటే కళ. ఆ అమ్మాయిలో కళలో లక్ష్మి కళ ఉట్టిపడుతుంది అంటే డబ్బు కనబడుతుంది అమ్మాయిలో. అంటే ఆనందం, చక్కటి కళ, ఆ ఇంట్లో ఆ విధంగా సంతోషంతో కూడుకున్న జీవన విధానం ఉంటుంది.
ఇది ఈ రకంగా చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున సాయంకాలానికి ప్రధానంగా దేవాలయానికి చేరుకొని విష్ణు ఆలయానికైనా, అమ్మవారి ఆలయానికైనా, లేదా శివాలయానికైనా కానీ చేరుకొని 6 గంటలకల్లా చేరుకోవాలి. 6 గంటలకి సూర్యాస్తమయం అయిపోతుంది. చేరుకొని నవగ్రహాల చుట్టూ ఉంటే శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇష్టదేవత ఆలయానికి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకొని అర్చనాది కార్యక్రమాలు చేసుకొని 6:50 వస్తే ఆకాశం చీకటి పడి వెలుతురు తగ్గి చీకటి వస్తూ మధ్యలో చంద్రుడు వస్తాడు. ఆ చంద్రుని చూసి ఈశ్వరుడు ఇష్టం అన్నాడు అనుకోండి, ఏంటి ఉమాశంకరాయ నమః లేదా సాంబ సదాశివాయ నమః అంటూ 27 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ ఆ యొక్క చంద్రుని చూస్తూ చేయాలి. అమ్మవారైతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, విష్ణువైతే ఓం నారాయణాయ నమః, ఇలా 27, 54, 108 సార్లు ఆ చంద్రుని చూస్తూ కనుక చేస్తే ఆ రోజున అనగా 19వ తారీఖు రోజున చేయాలి. ఇది 20 కాదు, ఎందుకంటే 19వ తారీఖు సాయంకాలం తదియ ఉంది కదా, ఆ సమయంలో మధ్యాహ్నానికి అయిపోతుంది కాబట్టి 19వ తారీఖు రోజున చంద్రుని ఆకాశంలో చూడాలి. చూస్తే కనుక అరుణాచలేశ్వరుని క్షేత్రంలో అపిత కుచాంబా సమేతుడైనటువంటి అరుణాచలేశ్వరునికి ఈ రోజున కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని దగ్గరుండి వీక్షించిన పుణ్య ఫలితం మన ఖాతాలో పడుతుంది. ఇది సాక్షాత్తు అరుణాచలేశ్వరుని యొక్క వైభవంలోనే మనకు చెప్పడం జరిగింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఆ రోజున చంద్రుడు ఎలా ఉంటాడో తెలుసా అమ్మ? ఈశ్వరుడి సిగలో, అమ్మవారి సిగలో చంద్రుడు ఎలా నెలవంక ఆకారం, ప్రతి చిత్రపటంలో నెలవంక ఆకారం ఒకటి ఉంటుంది. ఎలాగ కనబడుతుందో ఆకాశంలో అలా కనబడుతుంది. రోహిణీ నక్షత్రం పక్కనే ఉంటాడు చంద్రుడు. కాబట్టి ఆ విధంగా దర్శనం చేసుకోవడం చాలా పుణ్యం. మళ్ళీ చెప్తున్నానమ్మా, వైశాఖ తదియ, శుక్ల తదియ సోమవారము కానీ బుధవారం కానీ అయ్యుండి అందున రోహిణీ నక్షత్రం గనక వస్తే ఇటువంటి రోజు దుర్లభము అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అందున మనకు ఇవన్నీ సాటిస్ఫై అయ్యాయి. సోమవారం, అక్షయ తృతీయ, రోహిణీ నక్షత్రం. ఇంతకన్నా కావాల్సిన పుణ్యతిథి 20వ తారీఖు ఉంది. కాబట్టి 20వ తారీఖు రోజున పితృదేవతల్ని ఉద్దేశించి ఎవరైతే తర్పణాది కార్యక్రమాలు చేస్తారో పితృదేవతలు సంతోషిస్తారు. దానాది కార్యక్రమాలు చేయమన్నారు. అలాగే పితృదేవతలకు కూడా తర్పణాది కార్యక్రమాలు చేస్తే పితృదేవతలు చాలా సంతోషించి అడగకుండానే అన్నీ మనల్ని చూసుకుంటారు. తండ్రి ఏదైతే ఒక సంపాదనకు వచ్చేంత వరకు కొడుకులకి బిడ్డలకి అన్నీ ఎలా అయితే అవసరాన్ని తీర్చాడో అలా మనం బ్రతికున్నంత వరకు మన పితృదేవతలు మనకు కావలసినవన్నీ కూడా సకాలంలో మనకు అందిస్తూ ఉంటారు. ఇటువంటి పుణ్య కార్యాలు చేయడం వల్ల, ముఖ్యంగా పితృ కార్యక్రమాలు చేయడం వల్ల. కాబట్టి ఈ రోజున అవకాశం ఉంటే ఒక కుండ కొనుక్కొని వచ్చి చక్కగా ఇంటి ముందర పెట్టి ప్రతిరోజు కూడా ఆ కుండలో మంచినీళ్ళు పెడితే వచ్చిపోయే దారిలో ఉండేటువంటి బాటసార్లు ఎవరైనా కానీ వాళ్ళకి దాహం వేస్తే ఇటు అటు చూస్తారమ్మా. చూసి ఎక్కడ నీళ్ళు దొరుకుతుందో చూస్తారు, లేకపోతే ఎవరింటికైనా వెళ్ళి మంచినీళ్ళు అడుగుతారు. వాళ్ళకి అటువంటిది కాకుండా కనబడగానే మనసు పరితపిస్తుంది, దేనికోసం ఆరాటపడుతుందో అది కనబడగానే తీసుకొని సంతోషపడతారు కదా. ఆ తాగిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు చల్లగా ఉండుగాక అని చెప్పి సంతోషంగా ఒక ఆశీర్వచనం ఇస్తాడు. చాలు. బయట పక్షులకు కూడా పెడుతూ ఉంటారు చాలా మంది. అందుకనే జీవరాశిలో పక్షులు కూడా ప్రాణం ఉన్నదే కదా, అందుకనే చాలా మంది గింజలు పెడుతుంటారు, నీళ్లు దానం చేస్తుంటారు. పక్షులు కూడా నీరు ఇవ్వవచ్చునమ్మా. పక్షులు కూడా ఎండవేడిని తట్టుకోలేవు. కాబట్టి ఆ విధంగానైనా చేయవచ్చు. ఇలా అక్షయ తృతీయని ఎవరైతే ఇలా సుసంపన్నం చేసుకుంటారో వాళ్ళకి తప్పకుండా దైవానుగ్రహం కలిగి చక్కటి స్థితి కలుగుతుందమ్మా. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున మన పీఠమాధుర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు 20వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల నమోదు చేసుకోవడం ద్వారా వాళ్ళకి కూడా దైవానుగ్రహం అనంతంగా కలుగుతుందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. గురుగారు, అక్షయ తృతీయ యొక్క విశిష్టతను గురించి, అలాగే అక్షయ తృతీయ ఏ రోజున మనము జరుపుకోవాలి అండ్ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందటానికి ఆ రోజు చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.